క్రింది వాటిలో ఏది చెల్లింపుల బ్యాలెన్స్ కింద మూలధన ఖాతా పరిధిలోకి వస్తుంది? ఆప్షన్ 1 విదేశాల్లో ఉన్న విదేశీ ఆస్తులపై డివిడెండ్లు. ఆప్షన్ 2 విదేశాల నుండి బహుమతులు. ఆప్షన్ 3 విదేశీ సంస్థాగత పెట్టుబడి. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. క్రింది జతలను సరిపోల్చండి. నిరుద్యోగం కారణం. ఆప్షన్ ఏ నిర్మాణ. 1 మాంద్యం. ఆప్షన్ బి ఘర్షణ. 2 ఒక ఉద్యోగం నుండి మరొక పనికి మారడం. ఆప్షన్ సి చక్రీయ. 3 కొత్త పరిజ్ఞానం. చూస్ ది కరెక్ట్ మ్యాచ్. 1991 కొత్త ఆర్థిక విధానం ప్రకారం ప్రభుత్వం కింది సంస్కరణ విధానాలలో ఏది ప్రారంభించింది? ఆప్షన్ 1 అన్ని ఉత్పత్తి వర్గాలకు పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు. ఆప్షన్ 2 ప్రైవేట్ రంగ బ్యాంకుల స్థాపన. ఆప్షన్ 3 భారతీయ ఆర్థిక మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులను అనుమతించడం. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. ఎంఎస్పి ఫిక్సింగ్ కోసం క్రింది అంశాలలో ఏవి పరిగణలోకి తీసుకోబడతాయి? ఆప్షన్ 1 డిమాండ్ మరియు సరఫరా. ఆప్షన్ 2 ఉత్పత్తి ఖర్చు. ఆప్షన్ 3 అంతర పంటల ధర సమానత్వం. దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన కోడ్ని ఎంచుకోండి. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. క్రింది వాటిలో ఏది ద్రవ్యం అంటే డబ్బు యొక్క ప్రాథమిక విధి లేదా ప్రక్రియలు కాదు? ఆప్షన్ 1 వినియోగాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్ 2 ఖాతా యూనిట్గా ఉపయోగించబడుతుంది. ఆప్షన్ 3 మార్పిడి ప్రక్రియలో మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. వాణిజ్య వ్యవసాయం ఎల్లప్పుడూ జీవనాధార వ్యవసాయం నుండి భిన్నంగా ఉంటుంది. ఆప్షన్ 1 పంటల ఎంపిక. ఆప్షన్ 2 ఆధునిక వ్యవసాయ ఇన్పుట్ల వినియోగం. ఆప్షన్ 3 పొలం పరిమాణం. ఆప్షన్ 4 మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. దిగువ ఇచ్చిన ఎంపికలను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కొరకు దిగువ పేర్కొన్న వాటిలో ఏది మానిటరీ పాలసీ యొక్క ఇన్స్ట్రుమెంట్లు ఏవి? ఆప్షన్ 1 క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్. ఆప్షన్ 2 రివర్స్ రెపో రేటు. ఆప్షన్ 3 బ్యాంకు రేటు. ఆప్షన్ 4 మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 ఇది తరుగుదల సర్దుబాటు చేసిన తర్వాత అకౌంటింగ్ సంవత్సరంలో సాధారణ నివాసితులు ఉత్పత్తి చేసే తుది వస్తువులు మరియు సేవల మొత్తం విలువ. ఆప్షన్ 2 ఇందులో పన్నులు, తరుగుదల మరియు నాన్ ఫ్యాక్టర్ ఇన్పుట్లు అంటే ముడి పదార్థాలు ఉంటాయి. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. మానవ అభివృద్ధికి సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఆప్షన్ 1 2011 జనాభా లెక్కల ప్రకారం తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు పిల్లల లింగ నిష్పత్తిని ఎక్కువగా నమోదు చేశాయి. ఆప్షన్ 2 తలసరి జీడిపి పెరుగుదల తప్పనిసరిగా పేదరికం తగ్గింపుకు దారితీస్తుంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. కేంద్ర బడ్జెట్కు సంబంధించి క్రింది వాటిలో ఏది రెవెన్యూ రసీదులలో భాగం? ఆప్షన్ 1 ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ. ఆప్షన్ 2 స్పెక్ట్రమ్ అంటే వర్ణపటం అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం. ఆప్షన్ 3 విదేశీ ప్రభుత్వాల నుండి గ్రాంట్ ఇన్ ఎయిడ్. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్రింది వాటిలో ఏది విస్తరణ ద్రవ్య విధానానికి ఉదాహరణ? ఆప్షన్ 1 బ్యాంకుల నుండి ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు. ఆప్షన్ 2 ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ బ్యాంకులకు విక్రయించడం. ఆప్షన్ 3 బ్యాంకుల వద్ద ఉండాల్సిన ప్రభుత్వ సెక్యూరిటీల కనీస అవసరాలు పెంపు. ఆప్షన్ 4 గత నెలలో బ్యాంకులు ఆర్బీఐకి విక్రయించిన ప్రభుత్వ సెక్యూరిటీలను తిరిగి కొనుగోలు చేయడం, మునుపటి కంటే ఎక్కువ తిరిగి కొనుగోలు చేయడం. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్రింది వాటిలో గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క సూచికలు ఏవి? ఆప్షన్ 1 పిల్లల మరణాలు. ఆప్షన్ 2 అభ్యాస ఫలితం. ఆప్షన్ 3 వంట ఇంధనం. ఆప్షన్ 4 విద్యుత్. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. భారతదేశంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ యొక్క కరెంట్ ఖాతాలో క్రింది వాటిలో దీనికి సంబంధించి ఖాతా ఉంది? ఆప్షన్ 1 ఎగుమతులు. ఆప్షన్ 2 ప్రైవేట్ బదిలీలు. ఆప్షన్ 3 నికర వాణిజ్య రుణాలు. ఆప్షన్ 4 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.
చూస్ ది కరెక్ట్ ఆన్సర్. సామాజిక భద్రత ప్రయోజనం కోసం భారత ప్రభుత్వం కింది కార్యక్రమాలలో ఏది ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఆమ్ ఆద్మీ బీమా యోజన, ఆప్షన్ బి రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, ఆప్షన్ సి జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిని పరిగణించండి. ఆప్షన్ 1 విదేశీ కరెన్సీ మార్పిడి బ్యాండ్లు, ఆప్షన్ 2 కొన్ని షరతులతో కూడిన విదేశీ సంస్థాగత పెట్టుబడి, ఆప్షన్ 3 గ్లోబల్ డిపాజిటరీ రసీదులు, ఆప్షన్ 4 నాన్ రెసిడెంట్ బాహ్య డిపాజిట్లు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో పైన పేర్కొన్న వాటిలో దేనిని చేర్చవచ్చు? చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. భారతదేశ విషయంలో క్రింది వాటిలో ఏది పర్యావరణ అనుకూల వ్యవసాయం యొక్క అభ్యాసంగా పరిగణించబడుతుంది? ఆప్షన్ 1 పంటల విస్తృతీకరణ, ఆప్షన్ 2 లెగ్యూమ్ తీవ్రత, ఆప్షన్ 3 టెన్సియోమీటర్ వాడకం, ఆప్షన్ 4 నిలువు వ్యవసాయం. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో మానవ అభివృద్ధి సూచికలో భాగమైన సూచికలు ఏవి? ఆప్షన్ 1 అసమానత సర్దుబాటు మానవ అభివృద్ధి సూచిక IHDI, ఆప్షన్ 2 లింగ అభివృద్ధి సూచిక GDI, ఆప్షన్ 3 లింగ అసమానత సూచిక GII, ఆప్షన్ 4 బహుమితీయ పేదరిక సూచిక MPI, ఆప్షన్ 5 ప్రపంచ ఆవిష్కరణ సూచిక GII. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. ఈ క్రింది వాటిలో పారిశ్రామిక సంబంధాలను నిర్ణయించే కారకాలు ఏవి? ఆప్షన్ 1 ప్రభుత్వ విధానం, ఆప్షన్ 2 యూనియన్ ఆఫ్ వర్కర్స్, ఆప్షన్ 3 ఆర్థిక వ్యవస్థారకం, ఆప్షన్ 4 శ్రామిక శక్తి కూర్పు, ఆప్షన్ 5 టెక్నాలజీ. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. ఫైనాన్షియల్ మార్కెట్లకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 ద్రవ్య మార్కెట్ ద్రవ్యోల్బణ రహిత ఆర్థిక వనరులను ప్రభుత్వానికి అందిస్తుంది, ఆప్షన్ 2 క్యాపిటల్ మార్కెట్ ఒక సంవత్సరం మెచ్యూరిటీకి సంబంధించిన రుణాలు మరియు రుణ లావాదేవీలతో వ్యవహరిస్తుంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. క్రింద 2 ప్రకటనలు ఇవ్వబడ్డాయి. ప్రకటన 1 ధర స్థాయి మరియు జాతీయ ఉత్పత్తి పరిమాణాన్ని ప్రభావితం చేసే ఉద్దేశ్యంతో ద్రవ్య విధానం ప్రభుత్వ రాబడి మరియు వ్యయంలో ఉద్దేశపూర్వక మార్పుకు కారణమవుతుంది. ప్రకటన 2 ఫిస్కల్ పాలసీ డబ్బు సరఫరా మరియు క్రెడిట్ ఖర్చు మరియు లభ్యతను నియంత్రిస్తుంది. పై ప్రకటనల వెలుగులో క్రింద ఇవ్వబడిన ఎంపికల నుండి చాలా సరైన సమాధానాన్ని ఎంచుకోండి. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1 ఆదాయ పద్ధతి ద్వారా వివిధ రంగాలలో పనిచేసే వ్యక్తుల నికర ఆదాయం మొత్తం పొందబడుతుంది, ఆప్షన్ 2 భారతదేశంలో ఉత్పత్తి పద్ధతిని ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని గణిస్తారు, ఆప్షన్ 3 ఉత్పత్తి పద్ధతి ఉత్పత్తిలోని ప్రతిభాగాలు జోడించిన నికర విలువపై దృష్టి పెడుతుంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. ప్రాథమిక ద్రవ్యోల్బణం మరియు ప్రధాన ద్రవ్యోల్బణం మధ్య ఈ క్రింది తేడాలను పరిగణించండి. ఆప్షన్ 1 ప్రాథమిక ద్రవ్యోల్బణం ఆహారం మరియు ఇంధన ధరలను మినహాయించగా ప్రధాన ద్రవ్యోల్బణం వాటిని కలిగి ఉంటుంది, ఆప్షన్ 2 ప్రాథమిక ద్రవ్యోల్బణం ప్రధాన ద్రవ్యోల్బణం కంటే సాపేక్షంగా ఎక్కువ అస్థిరత మరియు హెచ్చుతగ్గులకు లోనవుతుంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. డిమాండ్ కర్వ్కు సంబంధించి దిగువ పేర్కొన్న ప్రకటనలలో ఏది సరైనది? ఆప్షన్ 1 ఇది డిమాండ్ ఫంక్షన్ యొక్క గ్రాఫికల్ ప్రాతినిధ్యం, ఆప్షన్ 2 వినియోగదారుడు కోరిన పరిమాణాన్ని ప్రతి ధరకు ఇస్తుంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. భారత రూపాయి విలువ తగ్గింపు ప్రభావం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ 1 ఇది ఎగుమతులను తక్కువ పోటీ మరియు విదేశీయులకు చౌకగా చేస్తుంది, ఆప్షన్ 2 ఎగుమతులను నిరుత్సాహపరుస్తుంది, ఆప్షన్ 3 వాణిజ్య లోటును తగ్గిస్తుంది. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. హరిత విప్లవానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 ఇది 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టబడింది, ఆప్షన్ 2 ఇది మొక్కజొన్న మరియు బజ్రా ఉత్పాదకతను పెంచింది, ఆప్షన్ 3 ఇది ప్రత్యేకమైన జన్యురూపాలతో వివిధ రకాల పంటలను విస్తరించింది. దిగువ కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్.